ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్టేట్ ఆఫీసులో సమావేశమయ్యారు. ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. నవంబర్ 12వ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేసేందుకు మోడీ రామగుండానికి రానున్నారు. ఈ క్రమంలో అక్కడి భారీ బహిరంగ సభను ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. గతంలో మూతబడిన రామగుండం ఎఫ్సీఐ పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకుంది. మొత్తం 6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది. మోడీ పర్యటన నేపథ్యంలో ఆర్ఎఫ్సీఎల్ ను కేంద్ర ఎరువుల రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్ ఇటీవలే సందర్శించారు. మొత్తం ఎన్నికల వాతావరణం చెడగొడుతుందని చెప్పి ప్రజలు రోడ్డు దిగి ఆందోళన చేశారు. సీఎంఓ ఆఫీస్ లో సీఎం చుట్టూ ఉన్నటువంటి పదవి విరమణ పొందిన కొంతమంది వాళ్ళ గ్యాంగ్ పోలీస్ అధికారులు అంటే అక్కడ సిపి పూర్తిగా సిపిను అక్కడ ఉండేది మా డీసీపీ వైసీపీ బెదిరిస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంపీ మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా జీట్ పాయింట్ టీషర్ట్ దొంగతంగా తిరిగినందరూ కూడా పోలీసులు ఇళ్లతో బెదిరించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు పలానా పోలింగ్ బూత్ లో పలానా ఇంటి వాళ్ళు ఇంకా ఓటింగ్ రాలే, ఈ బస్తీ వాళ్ళు ఈ కేసు పెడతారు, డబ్బులు తీసుకుంటారు కేసు పెడతారు. మాకు డబ్బులు తీసుకోలేదు, మేము ఎక్కడ